హలో అండి, అందరికీ నమస్కారం. ఈ రోజుల్లో అందరూ ఇంజనీరింగ్ అంటే కంప్యూటర్ సైన్స్ వైపే వెళ్తున్నారు. ఇంజనీరింగ్ అంటే కంప్యూటర్ సైన్స్ మాత్రమేనా? మరి మిగతా బ్రాంచెస్ పరిస్థితి ఏంటి? ఇంజనీరింగ్లో మీ ఇంట్రెస్ట్కి తగ్గట్టు బ్రాంచ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలా అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎంసెట్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తూ ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి అండ్ ఏ బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకోవాలి అనే కన్ఫ్యూషన్లో ఉండి ఉంటారు. అయితే ఆల్రెడీ మన ఛానల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న టాప్ 20 ఇంజనీరింగ్ కాలేజెస్ మీద వీడియో చేశాం. సో ప్లీజ్ వాచ్. ఇప్పుడు ఇంజనీరింగ్లో బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకోవడం ఎలా అనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మన వ్యూవర్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాస్టర్ యువర్ సెల్ఫ్. అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. చాలామంది స్టూడెంట్స్కి ఇంజనీరింగ్ బ్రాంచెస్ మీద పెద్ద అవగాహన ఉండదు. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పిన దాన్ని బట్టి ఏదో ఒక బ్రాంచ్లో ఇంట్రెస్ట్ లేకపోయినా జాయిన్ అవుతుంటారు. కానీ మనం తీసుకుంటున్న బ్రాంచ్ గురించి తెలుసుకోవడం మనకి చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న బ్రాంచ్ మీదే మన ఫ్యూచర్ గ్రోత్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ముందుగా ఈ వీడియోలో అసలు ఇంజనీరింగ్లో ఏమేం బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయో తెలుసుకుందాం. కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ అండ్ ఐఓఎస్. ఈ బ్రాంచెస్ అన్నీ కూడా కంప్లీట్గా సాఫ్ట్వేర్ రిలేటెడ్. నెక్స్ట్ మెయిన్ కోర్ బ్రాంచెస్ ఏంటో చూద్దాం. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్ అండ్ సివిల్ ఇంజనీరింగ్. ముందు చెప్పిన బ్రాంచెస్ అన్నీ ఆల్మోస్ట్ అన్ని కాలేజెస్లో అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ ఇంజనీరింగ్లో కొన్ని స్పెషల్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి. అవి ఏంటో కూడా చూద్దాం. ఏరోనాటికల్స్, ఏరోస్పేస్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, నేవల్ ఆర్కిటెక్ట్, మెరైన్ ఇంజనీరింగ్, పెట్రోలియం ఇంజనీరింగ్, మైనింగ్ ఇంజనీరింగ్, సేఫ్టీ, కెమికల్ ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్. చాలామందికి ఈ స్పెషల్ బ్రాంచెస్ ఉన్నాయని తెలియదు. ఇప్పటి వరకు మనం ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం చేయాల్సింది ప్రతి ఒక్క బ్రాంచ్ గురించి స్టడీ చేసి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలి. మనం బ్రాంచ్ సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్లో ముఖ్యంగా మన బ్రాంచ్ సెలెక్షన్ అనేది మన యొక్క ఇంట్రెస్ట్ అండ్ డ్రీమ్స్ ప్రకారం ఉండాలి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఆ యొక్క బ్రాంచ్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయో అండ్ ఏం అప్లికేషన్ గురించి నేర్చుకుంటామో తెలుసుకోవాలి. అదేవిధంగా ఆ బ్రాంచ్ వల్ల ఏ ఇండస్ట్రీలో జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి అండ్ ఫ్యూచర్ గ్రోత్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్గా ఒక ఫేమస్ పర్సనాలిటీ యొక్క ఎడ్యుకేషన్ అండ్ కెరీర్ జర్నీ గురించి తెలుసుకుందాం. ఈ ఫేమస్ పర్సనాలిటీ ఎవరంటే ఒక చిన్న విలేజ్లో తన జీవిత ప్రయాణాన్ని స్టార్ట్ చేసి ఒక సైంటిస్ట్గా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఎదిగి మనందరికీ మిసైల్ మ్యాన్ ఆఫ్ ద ఇండియా అనే పేరుతో మన అందరి హృదయాల్లో నిలిచిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. అబ్దుల్ కలాం గారు 5th క్లాస్లోనే టీచర్ చెప్పిన లెసన్ బట్టి పైలట్ అవ్వాలనే డ్రీమ్ని ఫిక్స్ చేసుకున్నారు. ఆయన యొక్క డ్రీమ్ ప్రకారం ఇంజనీరింగ్లో ఏరోనాటికల్ అనే బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకున్నారు. స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాత పైలట్ ఇంటర్వ్యూలో కొన్ని కారణాల వల్ల ఆయన సెలెక్ట్ అవ్వలేదు. కానీ ఆయన డ్రీమ్ని విడిచిపెట్టకుండా ఆయన యొక్క నాలెడ్జ్ని సైంటిస్ట్గా ఇండియన్ మిసైల్ జర్నీలో ప్రథమ పాత్ర పోషించారు. ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయిన తర్వాత సుప్రీం కమాండర్గా పైలట్ అవ్వాలనే డ్రీమ్ని నెరవేర్చుకున్నారు. అదేవిధంగా మీరు కూడా మీ యొక్క డ్రీమ్స్ అండ్ ఇంట్రెస్ట్ ప్రకారం బ్రాంచ్ని ఎన్నుకొని మీ కెరీర్ పాత్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మీ ముందుకి ఇండివిజువల్ బ్రాంచ్ యొక్క డీటెయిల్స్ తీసుకురావడానికి ట్రై చేస్తాం. అంతవరకు గుడ్ బై అండ్ టేక్ కేర్.